నీ హద్దుల్లో నువ్వుండుంటే ఆ రోజు నేనలా చేయాల్సొచ్చేది కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కళావతి, నేను దేన్ని సీరియస్గా తీసుకోను. తీసుకున్నాను అంటే అంత తేలిగ్గా వదిలిపెట్టను. నువ్వు లిక్విడ్ ఏదో కలపడం నేను చూశాను కాబట్టే వంటగదిలోకొచ్చాను. నువ్వు లిక్విడ్ కలిపిన బౌల్ని తీసేసి పక్కన పెట్టాను. సారీ అక్క, నేనేదో సరదాగా బావతో ఆడుకున్నాను. ఎప్పుడూ చిన్నప్పుడు కలిసాం, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం కదా, కాసేపు ఆట పట్టిద్దాం అనిపించింది. అందుకే అలా అన్నాను. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటే ఎలా? ఏమ్మా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? రండి లోపలికి. ఒక 10 నిమిషాలు నానమ్మా, వచ్చేస్తాం. ఇందాకేమో అలా మాట్లాడింది, నానమ్మ రాగానే నటించడం మొదలుపెట్టింది. కళావతితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళ్యాణి, కళావతి ఉన్న చోట ఇల్లంతా కలకల్లాడుద్ది అనేది నేను పైకి చెప్పే మాట. కళావతి కన్ను పడింది అంటే అది ఎవరైనా సరే మసైపోవాల్సిందే. నన్నంత తక్కువ అంచనా వెయ్యకు. ముందు ముందు నువ్వు చూడాల్సింది చాలా ఉంది. నీకెంత అందాన్నిచ్చాడో ఆ దేవుడు, అంతే మంచి మనసు ఇచ్చాడు. ముద్దొస్తున్నావు కళ్యాణి, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఇంత ప్రేమున్నప్పుడు నిద్రపోయేటప్పుడు కాదు, నిద్రపోకముందు చూపించాలి. అంటే మేల్కొనే ఉన్నావా? లేదు, నిద్రపోతున్నాను. ఓ, నిద్రపోతూ మాట్లాడుతున్నావా? అవును, నాకు నిద్రలో మాట్లాడే అలవాటుంది. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నిద్రలో ఇంకేం మాట్లాడాలనిపిస్తుంది? మాట్లాడాలనిపించట్లేదు, గట్టిగా గొడవ పడాలనిపిస్తుంది. అవునా? అంత తప్పు నేనేం చేశాను? ఆ కళావతికి, అదే మీ కళకి డ్రెస్ కొనిచ్చారంట కదా? అదా, అదెప్పుడో 5 ఏళ్ల క్రితం విషయం. ఇప్పుడు కొనిచ్చారుగా? మరి పండగ పూట అందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నారు. తన దగ్గర కూడా ఉండాలి కదా అని జస్ట్ గిఫ్ట్గా ఇచ్చాను, అంతే.
అయితే మేడం గారు అలిగారన్నమాట. నాకు దక్కాల్సిన ప్రేమ వేరెవరికో దక్కిందని తెలిస్తే అలకుండా ఎలా ఉంటారేంటి? నీ అలకెలా తీర్చాలో నాకు తెలుసు కదా. పోండి ఆఫీసర్. చిన్నప్పుడు కళావతి బుగ్గ మీద కూడా ముద్దు పెట్టారంట కదా? చిన్నప్పుడు చేసినవన్నీ నీకు చేరిపోయా? అడిగిన దానికి చెప్పండి. అప్పుడు తనకి 4 ఏళ్ళు, నాకు 8 ఏళ్ళు. 8 ఏళ్లకే ముద్దు పెట్టారంటే 16 ఏళ్ల వయసులో ఏమేం చేశారో? అసలు అలాంటి విషయాలని నీకెవరు చెప్తున్నారు? నిన్నెవరో బాగా చెడగొడుతున్నారు. నన్నెవరూ చెడగొట్టట్లేదు, మీరు చెడిపోయారనే చెప్తున్నారు. అదే ఎవరు చెప్తున్నారు? ఎవరినో ఎందుకు అడుగుతాను? మీ గురించి బాగా తెలిసిన మా నాన్నమ్మనే అడిగాను. నాన్నమ్మే చెప్పింది. ఆడవాళ్ళకి అనుమానం అంటే ఏమో అనుకున్నాను, నిజమేనన్నమాట. అభిమానం ఉన్నప్పుడు అనుమానం కూడా ఉంటుంది. ఏదో చిన్నపిల్లాడు తెలుసో తెలియకో ఓ ముద్దు పెట్టాడు, ఒక గౌను కుట్టించాడు అనుకోకుండా. ఏంటి ఈ టైంలో కళ్యాణి? అయ్యో చిన్నపిల్లాడు అని అప్పటి గురించి అనుకోవచ్చు. అప్పటికి మనిద్దరికీ పెళ్ళైనప్పటికీ చాలా ఏళ్ల గ్యాప్ ఉంది కదా. ఈ మధ్యలో ఏమేం చేశారు అని. అమ్మా తల్లి, నువ్వు అంత దూరం ఆలోచించకో. నేనేమి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య టైపు కాదు. అమ్మాయ్య నవ్వే, అదే చాలు. ఏవో కింద పడ్డట్టున్నాయి. ఏం పడ్డాయి? నవ్వావు కదా, ముత్యాలేవో కింద పడ్డట్టున్నాయి. చూస్తానుండు. చాలు చాలు, చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇంకా ఏమీ చేయలేదు. అప్పుడేనా? ఆగండి ఆగండి. చాలు ఆఫీసర్, చేతికి గోరింటాకుంది. ప్రేమగా తమరి మొహం పట్టుకున్నా చాలు. నా చేతులు పండటం తర్వాత మీ మొహం పండిపోతుంది. ఆ తర్వాత బయట తిరగడానికి మీరే ఇబ్బంది పడాలి. చూసుకోండి. అమ్మా వద్దులే. ఉండండి, చేతులు కడుక్కొని వస్తాను. హలో హలో నేను హలో హలో నేను ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు, బయటకు వస్తున్నాను, ఉండండి. హలో, ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడేది? నేను
సంపదని. శామ్, నువ్వా? నేనే. వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తే బాగోదని ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఏంటక్కడ పరిస్థితి? అనుకున్నట్టుగానే ఇంట్లో సెటిల్ అయ్యావా కళావతి? ఆరాంగా సెటిల్ అయ్యాను. నువ్వు నేను వదిలిన బాణానివని అక్కడ ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాలేదుగా? రాణిస్తానా? ఎవరేం అడుగుతారు, ఏం మాట్లాడతారు, ఎలా ఉంటారనేది అంతా క్లియర్గా తెలుసు కదా. సరైన టైంకి సరైన వ్యక్తి దొరికిందని సిద్ధు చెప్తే నేను నమ్మలేదు. బట్ నువ్వే కరెక్ట్ అని నాకు అర్థమైంది. నీ కెమెరాకి ఆడియో బగ్ ఒకటి పెట్టాను. అక్కడ నువ్వేం చేస్తున్నా, వాళ్ళేం మాట్లాడుతున్నా నాకు సిద్ధుకి వినిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ ప్రశ్నలు, నీ సమాధానం, ఎక్కడ ఎలాంటి తడబాటు లేకుండా నువ్వు మేనేజ్ చేస్తున్న విధానం చాలా బాగుంది. పని మీద వచ్చినప్పుడు అనుమానం రాకూడదు కదా. మేము ఆ ఇంటికి వెళ్ళడానికి, వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. మా తరపున ఆ కళ్యాణిని నువ్వే దెబ్బ కొట్టాలి. నాకొక చిన్న డౌట్. ఏంటి? సిద్ధుకి పల్లవి అక్కయ్య, దమయంతికి కళ్యాణి అంటే పడదు. వాళ్ళకు కూడా తెలియనివ్వకుండా నన్ను సోలోగా ఎందుకు పంపినట్టు? చెప్పి పంపించాలని అనుకున్నాను, కానీ మా పల్లవి పిన్ని నోరు అదుపులో ఉండదు. ఇక దమయంతి అంటావా, మనిషి మొండిగా కనిపిస్తుంది కానీ చాలా డేంజర్. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. తనతో జాగ్రత్తగా ఉండు. నీ అంతట నువ్వే అక్కడ ఎవరు ఏంటి అని తెలుసుకుంటే బాగుంటుందని వాళ్ళకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పంపించాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కళావతి. ఇంట్లో అందరితో ప్రమాదమే. ముఖ్యంగా శౌర్య పోలీస్ ఆఫీసర్. కళ్యాణి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసింది కాబట్టి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయం నాకు అర్థమైంది. ఈ టైంలో ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? నిన్ను అందరూ నమ్మేలా బిహేవ్ చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత గుడ్డిగా అందరూ నిన్నే నమ్ముతారు. అప్పుడు మన గెలుపు సులభం అవుతుంది. ఆ విషయంలో నీకెలాంటి అనుమానం అవసరం లేదు. కళావతి, ఎవరితో మాట్లాడుతున్నావు? అది మా అమ్మమ్మతో మాట్లాడుతున్నాను. ఇంత రాత్రిపూట? అంటే ఈ టైంలోనే తను ఫ్రీగా ఉంటుంది. సరే, నేనొకసారి మీ అమ్మమ్మతో మాట్లాడతాను. ఫోన్ ఇవ్వు. అయ్యో, మాట్లాడతానని చెప్తున్నాను కదా, ఫోన్ ఇవ్వు. మాట్లాడతానని చెప్తున్నాను కదా, ఇటివ్వు. ఏ, మా నాన్నమ్మ వాళ్ళతోనే మాట్లాడుతుందా? నాతో మాట్లాడదా? పర్లేదులే, నేను పరిచయం చేసుకుంటాను. ఫోన్ ఇలా ఇవ్వు. ఫోన్ ఇవ్వు. హలో, నేనండి, శివపార్వతి గారి మనవరాల్ని. నా పేరు కళ్యాణి. ఎలా ఉన్నారు?
అమ్మా చెప్పమ్మా. నేను బానే ఉన్నాను. నా మనవరాలు ఎలా ఉంది? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. కళావతి కూడా ఇక్కడ అందరితో బాగా కలిసిపోయింది. కాకపోతే కొంచెం తెలియని విషయాలున్నాయి. అవి నేను నేర్పిస్తానులేండి. మీకు ఆ విషయంలో ఇబ్బందేం లేదు. మీరందరూ అక్కడున్నారన్న నమ్మకంతోనే నా మనవరాల్ని అక్కడికి పంపించానమ్మా. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంతకంటే నేను మీకు చెప్పగలిగేదేముంటుంది? పైగా మీ నానమ్మ నా స్నేహితురాలు. తెలుసండి. సరేనమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పు నా మనవరాలికి. తననైతే బాగా చూసుకోండమ్మా. ఉంటాను. అలాగే. మీ అమ్మమ్మతో మాట్లాడాను కాబట్టి నీ గురించి దిగులు పడకుండా ఉంటారు. ఇదిగో నువ్వు వెళ్ళి పడుకో. నేను భ్రమరాంబ మనవరాలను అనుకుంటున్నారు. కాదు, సిద్ధు సంపదలు పంపిస్తే వచ్చానని తెలిస్తే ఆ రోజు ఏమైపోతారో. నా మనవరాలు ఎక్కడుంది? క్షేమంగానే ఉంది. నా మాట నువ్వు విన్నంత వరకు అది క్షేమంగానే ఉంటుంది. ఇక్కడున్న తన అన్నం చూడ్డానికి వచ్చాం. వాడి పుట్టినరోజప్పుడు వాడికి చెప్పకుండా సర్ప్రైజ్ చెయ్యాలని వాడితో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చాం. అయితే అస్సలు ఇబ్బంది లేదు. నువ్వు మీ మనవరాలు మా దగ్గర ఉన్నారని ఎవ్వరికీ తెలీదు. మీకు పుణ్యం ఉంటుందమ్మా. మమ్మల్ని వదిలేయండి. మా దారిని మేము వెళ్ళిపోతాం. ఎందుకు మమ్మల్ని ఇలా పట్టుకుని వేధిస్తున్నారు? నువ్వు చెప్పబట్టే మా శివకి ఫోన్ చేశాను. మా స్నేహితురాలికి అబద్ధం చెప్పాను. నువ్వు చెప్తేనే నీ స్నేహితురాలు నమ్ముతుంది కదా. నమ్మింది. మీరు పంపించిన మనిషిని తన ఇంట్లో పెట్టుకుంది. ఇంకా మాతో పనే ఉందమ్మా. మమ్మల్ని వదిలేయండి. నువ్వు ఫోన్ చేసి చెప్పగానే పనైపోదు. అక్కడికి వెళ్లిన మా మనిషి చెయ్యాల్సిన పని చాలా ఉంది. అది పూర్తయ్యే వరకు నువ్వు నీ మనవరాలు నా దగ్గరే ఉండాలి. కావాలంటే నన్ను మీ దగ్గర ఉంచుకోండమ్మా. నా మనవరాల్ని వదిలేయండమ్మా. నీ మనవరాలు మా దగ్గర ఉన్నంత వరకే నువ్వు మా మాట వింటావని తెలియనంత అమాయకురాలనా చెప్పు. మరీ ఎక్కువ ఆలోచించావనుకో పెద్దదానివని కూడా చూడను. నోరు మూసుకొని కూర్చో. సిద్ధు చాలా మంచి పని చేశాడు. దుబాయ్ నుంచి శివపార్వతి స్నేహితురాలు మనవరాలతో సహా వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే నా పని ఈజీ అయిపోయింది. సిద్ధు చెప్పినట్టే ఈ భ్రమరాంబని పట్టుకున్నాను. ఆ మనవరాల్ని మా చేతిలో పెట్టుకున్నాం. భ్రమరాంబ మనవరాలిగా ఆ ఇంట్లోకి మా మనిషిని పంపించాం. ఇదంతా సిద్ధు ఐడియా వల్లే. ఈ ముసల్దాని మనవరాల్ని నా చేతిలో పెట్టుకుని ఇక్కడి నుండి ఈ ముసల్దాన్ని కదలకుండా చేయాలి. అక్కడ నా మనిషితో ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయాలి. ఇప్పుడు కథ మొదలైంది కొత్తాట. కళ్ళు తెరిస్తేనే అల్లరి పిల్లాడు. కళ్ళు మూసుకొని చంటి పిల్లాళ్ళ ఎలా నిద్రపోతున్నారు చూడు. ఎంత ముద్ద
గుర్తొస్తున్నారు. నేను నిద్రపోలేదు. నిద్ర కూడా నటిస్తున్నారన్నమాట. మా ఆవిడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి కళ్ళు అలసిపోతుంటే కాసేపు రెస్ట్ ఇచ్చాను, అంతే. అవునా? సరే, మీకు నా మీద ఎంత ప్రేమ ఉంది?